హలో ఫ్రెండ్స్, కర్నూలు బస్ యాక్సిడెంట్ కేసు క్లోజ్ అయిపోయిందా? అసలు శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామి పోలీసుల ముందు ఏమన్నాడు? సిపి సజ్జనర్ సారు ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఏంటి? అండ్ అంతేకాకుండా 8848 కేసులు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ పైన తెలంగాణలో ఉన్నట్టుగా ఆర్టీఏ అధికారులు వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా చైనా లాంటి కంట్రీలలో ఈ స్లీపింగ్ ట్రావెల్ బస్సులు బ్యాన్. అసలు ఎందుకు అన్న దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా ఈ శివశంకర్తో ట్రావెల్ చేసిన స్నేహితుడి గురించి చాలామంది సిసి ఫోటోలో చూసే ఉంటారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత అతను ఎట్లు వెళ్ళిపోయాడు అన్నట్టుగా పోలీసులు వెతకగా ఇతని ఆచూకీ దొరకడంతో ఇతన్ని అరెస్ట్ చేసినట్టుగా, ఇతని దగ్గర వాంగ్మూలం తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. ఈ వాంగ్మూలం ఎర్రిస్వామి ఏం చెప్పాడంటే, ఆ రోజు నేను శివశంకర్ ఇద్దరం మద్యం సేవించాము అండ్ ఆ తర్వాత మద్యం మత్తులోనే శివశంకర్ బైక్ డ్రైవ్ చేశాడు. ఈ సమయంలోనే డివైడర్ గుద్దుకొని ఇద్దరం పడిపోవడంతో శివశంకర్ అక్కడికక్కడే చనిపోయాడు. నేను అతన్ని పక్కకు లాగాను. ఆలోపే ఒక బస్సు చాలా ఫాస్ట్గా ఆ బైక్ పై వెళ్ళిపోయింది అండ్ 300 మీటర్ల వరకు ఆ బస్సు ఆ బైక్ను రాక్కుంటూ వెళ్ళడంతో ఈ మంటలు చిలరయ్యాయి అన్నట్టుగా ఆ ఎర్రిస్వామి చెప్పాడు. ఆ తర్వాత భయపడి నేను అక్కడి నుంచి పారిపోయాను అన్నట్టుగా అతను వాంగ్మూలం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ వాంగ్మూలం తర్వాత శివశంకర్ని అండ్ ఆ బస్సు డ్రైవరు లక్ష్మయ్యని నిందితుడుగా పరిగణిస్తున్నట్టుగా కొన్ని మీడియాలో వార్తలు వస్తున్నాయి. తప్పతాగి రోడ్డుపై డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేసుకుని తనను తానే చంపుకోవడం కాకుండా ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణం శివశంకర్ అయ్యారు అన్నట్టుగా చాలామంది వీడియోలలో చెప్తున్నారు. ఇప్పుడు మనం సజ్జనర్ సార్ గారు అన్న ఒక స్టేట్మెంట్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఏమన్నారంటే, రోడ్లపై తప్పతాగి డ్రైవ్ చేసే వాళ్ళు మానవ బాంబులు, ఉగ్రవాదులతో సమానమని సజ్జనర్ సార్ అన్నారు. నిజమే ఫ్రెండ్స్, సజ్జనర్ సార్ గారు చెప్పింది 100కు 1000% కరెక్ట్ ఫ్రెండ్స్. ఈ మద్యం తాగి రోడ్లపై ఈ జనాలు పిచ్చి పిచ్చి స్టంట్లు చేస్తూ తిరుగుతున్నారు. ఆ మద్యం మత్తులో ఏం చేస్తున్నారో కూడా అర్థం కానీ పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మనం గవర్నమెంట్స్ కూడా క్వశ్చన్ చేయాలి ఫ్రెండ్స్. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఈ మద్యాన్ని అందుబాటులో ఉంచేలా చేస్తున్నాయి కొన్ని ప్రభుత్వాలు. అసెంబ్లీలో సైతం మద్యం వల్ల ఇంత ప్రాఫిట్స్ వచ్చాయి, లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఎక్కువ వచ్చాయని మన ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకునే స్థాయికి వెళ్ళిపోయాయంటే ఆలోచించండి ప్రజలపైన వాళ్ళకు ఎంత జాగ్రత్త ఉందో. ఈ ప్రజలు ఇలాంటి ప్రభుత్వాలు ఎన్నుకున్నంత కాలము, ఈ ప్రభుత్వాలు ఈ మద్యాన్ని తగ్గించనంత కాలము ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఈ మద్యం వల్ల తమని తాము నాశనం చేసుకుంటూ ఇలాంటి యాక్సిడెంట్లకు కారణమవుతూ అమాయకుల ప్రాణాలను కూడా తీస్తున్నారు ఈ మద్యాన్ని తాగే తాగుబోతులని నా స్ట్రాంగ్ ఒపీనియన్ ఫ్రెండ్స్. అండ్ ఈ బస్ ఇన్సిడెంట్ తర్వాత ఆర్టీఏ వాళ్ళు రీసెంట్గా తనిఖీలు స్టార్ట్ చేసినట్టుగా మనం చూస్తున్నాం టీవీలలో. మీకు విషయం తెలుసా? 8848 కేసులు ఇప్పటి వరకు తెలంగాణలో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ పైన ఉన్నట్టుగా కొన్ని మీడియాలలో వార్తలు వస్తున్నాయి. 2.5 కోట్లకు పైగా చలాన్లు వసూలయ్యాయంట ప్రైవేట్ ట్రావెల్స్ నుంచి. 14 కోట్ల వరకు పెండింగ్ ఉన్నాయంట చలాన్లు. ఈ 2 రోజులలో 4 బస్సులను సీజ్ చేశారంట. 68 బస్సుల పైన చలాన్లు నమోదు చేశారంట. అండ్ ఆలోచించండి, ఇది ఏ రేంజ్లో జరుగుతున్న స్కామో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇప్పటి వరకు ఈ బస్సులు రోడ్లపై ఎందుకు తిరిగాయి? ఇన్ని చలాన్లు ఉన్నా కూడా ఈ బస్సులను ఎవరు పట్టుకోవడం లేదా? హెల్మెట్ లేదని ఒక బైక్ డ్రైవర్ను ఎక్కడ పడితే అక్కడ ఆపేసే మన గవర్నమెంట్ వాళ్ళు ఇలాంటి వాళ్ళని ఎందుకు పట్టుకోవడం లేదంటూ చాలామంది వీళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు. ఆర్టీఏ వాళ్ళు ముఖ్యంగా ఎలాంటి తనిఖీలు చేస్తున్నారంటే, బస్సు కండిషన్ కరెక్ట్గా ఉందా లేదా, ఫిట్నెస్ ఉందా లేదా, అసలు ఇది స్లీపర్ బస్సా, నార్మల్ బస్సా, కార్గో కూడా ఈ బస్సును ఉపయోగించవచ్చా, ఓన్లీ ప్యాసింజర్ బస్సేనా అన్నట్టుగా, ఎమర్జెన్సీ డోర్స్ ఉన్నాయా లేవా, ఎమర్జెన్సీ డోర్స్ ఎన్ని ఉండాలో అవి ఉన్నాయా లేవా, హ్యామర్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయా, సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయా అన్నట్టుగా ఇవన్నీ చెక్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకు ముందే ఆర్టీఏ వాళ్ళు ఇలాంటి చెకింగ్ చేసే ఉంటే ఆ 19 మంది ప్రాణాలు దక్కేయని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. ఇంకో విషయం తెలుసా ఫ్రెండ్స్? చైనా, యూకే, యుఎస్ లాంటి కంట్రీలలో ఈ స్లీపర్ బస్సులు బ్యాన్ అన్న సంగతి తెలుసా? చైనాలో 2012లో జరిగిన ఒక ఇన్సిడెంట్లో 250 మంది ప్రయాణికులు చనిపోవడంతో ఇది అవసరం లేదు, ప్రజల ప్రాణాలకు ముప్పు దీనివల్ల అంటూ చైనా లాంటి కంట్రీలోనే వీటిని బ్యాన్ చేసినప్పుడు మన దేశంలో ఇంకా ఎందుకు ఈ స్లీపర్ బస్సులు నడుస్తున్నాయని సాధారణ ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ముఖ్యంగా మనం ఈ వేమూరు ట్రావెల్స్ వాళ్ళకి అసలు స్లీపర్ బస్సుకు పర్మిషన్ లేదని, ఆ బస్సు నార్మల్గా తీసుకున్నారని వీడియోలో కథనాలు వస్తున్నాయి. ఇది కనుక నిజమే అని తేలితే మాత్రం నిజంగా ఈ ట్రావెల్ పైన చాలా పెద్ద కేసు వేయాలి. ఇలాంటి ట్రావెల్స్ రోడ్లపై తిరగకుండా చేయాలి. ఇక్కడ వాళ్ళు ఎమర్జెన్సీ సంబంధించి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోలేదని, ప్రతి డోర్ దగ్గర హ్యామర్ ఉండాలని, అది కూడా లేదని, ఎమర్జెన్సీ ప్లేస్ దగ్గర కూడా సీట్ను కేటాయించి చాలా దారుణంగా వీళ్ళు వ్యవహరించారు. దీనివల్ల యాక్సిడెంట్ తర్వాత ప్రయాణికులు బయటికి
రాలేకపోయారని నివేదికలు వస్తున్నాయని, వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరు అంటున్నారు. ఈ ఇన్సిడెంట్లో మనం డ్రైవర్లని నిందితులుగా పరిగణించొద్దు, ప్రభుత్వం కూడా దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలన్నట్టుగా చాలామంది అంటున్నారు. ఎందుకంటే యాక్సిడెంట్ వల్ల కొందరి జీవితాలు నాశనం అయిపోయాయి, తల్లికి కొడుకు లేకుండా పోయాడు, కుటుంబమే తగలబడిపోయింది, ఎగ్రేషియాలు ఇస్తామంటున్న ప్రభుత్వాలు ఇప్పుడు ఆ కుటుంబంలో మొత్తము చనిపోయారు, ఆ కుటుంబంలో ఉన్న ఎవరికి ఎగ్రేషియా ఇస్తారు అన్నట్టుగా సీరియస్ అవుతున్నారు ప్రతి ఒక్కరు. ఇక్కడ ప్రజల్లో కూడా అవేర్నెస్ లేనట్టుగా తెలుస్తుంది. వాళ్ళు ఎక్కే బస్సు దేనికి సంబంధించింది, కార్గోకి సంబంధించిందా లేక మామూలు ట్రావెల్ సంబంధించిందా అన్నది ఎక్కడా చూడటం లేదని, అండ్ అది కాక ఈ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన బస్సులు తక్కువగా ఉండడం వల్ల బస్సులకు అండ్ టికెట్లు దొరుకుతూనే చాలు అన్నట్టుగా ప్రజలు ఉన్నారు. టికెట్ దొరకగానే ఎక్కేసి తమ గమ్యానికి వెళ్ళిపోదామని ఆలోచనలు ఉన్నారు. బస్సు ఎక్కే ముందు అది దేనికి సంబంధించింది, అక్కడ మనకు సంబంధించిన సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయా, ఎమర్జెన్సీ డోర్స్ ఎక్కడ ఉన్నాయి, అసలు ఈ బస్సు ఫిట్నెస్ ఎలా ఉంది, డ్రైవర్ ఎవరు అన్న దాని గురించి ఎవరు పట్టించుకోవటం లేదని, ఇలాంటి వాటి వల్ల ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయని, సో ఇప్పటి నుంచైనా ప్రయాణికులు అవేర్నెస్ తెచ్చుకొని ఒక బస్సు ఎక్కే ముందు ఆ బస్సు వివరాలు తెచ్చుకోండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ప్రజల్లో అవేర్నెస్ రానంత వరకు ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి. ఈ ఇన్సిడెంట్ తర్వాత అర్ధరాత్రి తాగి అలా బైక్ నడిపిన శివశంకర్ది ఎంత తప్పో లక్ష్మయ్యది కూడా అంతే తప్పని, వాళ్ళతో పాటు ఆర్టీఏ అధికారులు, గవర్నమెంట్ కూడా దీనికి బాధ్యత తీసుకోవాలని, లాస్ట్గా ప్రయాణికులకు కూడా అవేర్నెస్ లేకపోవడము, వాళ్లకు తమ గమ్యానికి చేరితే చాలు అన్నట్టుగా ఆలోచనలు ఉన్నంత కాలము, వాటిలో మార్పులు రానంత కాలం ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి అన్నది నా ఒపీనియన్ ఫ్రెండ్స్. అండ్ మీరు ఈ ఇన్సిడెంట్ పైన ఎవరిని నిందిస్తారు ఫ్రెండ్స్? సజ్జనర్ గారు అన్న మాటలపైన మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు మీ సపోర్ట్ ఇస్తున్నానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.